పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2018 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు వెళతామన్నారు. పోలవరం నిర్మాణ ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పనులను పరిశీలించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. గత 14 రోజుల్లో మట్టి పనులు ఆశించిన స్థాయిలో ఎందుకు జరగలేదని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ పని ఆలస్యమైనా సీజన్ మొత్తం వృధా అవుతుందన్న చంద్రబాబు అక్కడ పనులు చేస్తున్న ఇతర సంస్థలపైన ప్రభావం పడుతుందన్నారు. పనుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లమని అధికారులకు అనుమతి ఇచ్చారు. వచ్చే నెల 17 నుంచి కాంక్రీటు పనులు ప్రారంభించాలని చెప్పిన ముఖ్యమంత్రి నాణ్యత విషయంలో రాజీ పడవద్దన్నారు. పనుల పురోగతి వివరాలను సీఎం డాష్ బోర్డులో ఉంచమని చెప్పారు. రాక్ఫిల్ డ్యాం పనులను డిసెంబరులో ప్రారంభిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. రెండు 2018 వీలైనంత వరకు గ్రావిటీతో నీళ్లు రైట్ మెయిన్ కెనాల్కి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాం. అదే మరిగా 2018, 2019 అంతా బిఫోర్ ఎలక్షన్స్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలని కూడా పెట్టుకున్నాం. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు నబార్డ్ నుంచి ఫండ్స్ ఇస్తామన్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ప్రాజెక్టు కూడా చాలా ఎలాబరేట్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో ల్యాండ్ అయితే చాలా ల్యాండ్ అంతా కూడా అక్విజిషన్ చేయాలి. మొత్తం చూస్తే 55,799 ఇండ్లు హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మొత్తం ల్యాండ్ చూస్తే 1,80,906 ఎకరాల 46 సెంట్లు మొత్తం ల్యాండ్ కావాలి. భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ టైంలో. అదే మరి నియర్ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో ఇంత ప్రాజెక్ట్ వస్తుందని అవకాశం కూడా లేదు. ఎక్కడ ఇలాంటి అవకాశాలు లేని ప్రాజెక్ట్ అది, ఇంకేం లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని చాలా సున్నితంగా అతి జాగ్రత్తగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికీ 2,800 క్యూసెక్ టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయినాయి. ఇప్పుడు కూడా 1,60,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. దీన్ని ఎంత తొందరగా మనం పూర్తి చేసుకుంటే అంతవరకు ఉపయోగపడుతుంది.